సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి అతిపెద్ద గెలుపుకు అడుగు దూరంలోనే ఉన్నావు. 5 నిమిషాలు ఇది వినమ్మా చాలు. నువ్వు అందుకోబోయేటటువంటి అదృష్టాన్ని ఈ క్షణమే తెలుసుకో అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి ఎప్పుడైనా కానీ అదృష్టం అనేది నాకు రాలేదేంటి అని చెప్పి ప్రతి మనిషి కూడా అదృష్టం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బాధలు వచ్చినప్పుడు ఈ బాధలు ఎప్పుడు పోతాయా అని చెప్పి చాలా వరకు కూడా వాటి గురించి ఆలోచించి కృంగిపోతూ ఉంటారు. అన్ని అదృష్టాలు మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఏది ఇక అవసరం లేదు, ఎవరితో ఏ పని లేదు, మాకు అన్నీ చక్కగా ఉన్నాయి, ఒకరి కింద బ్రతకాల్సినటువంటి అవసరమే మాకు లేదు అనేటటువంటి ఒక భరోసానే కాక అయితే వచ్చేస్తే, ఇక ఇప్పుడు కష్టం చేస్తున్నావు, అలాగే ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఒక్కొక్కసారి ఈ కష్టం చేస్తున్న సమయంలో నువ్వు అనుకున్నంత లాభాలు అనేవి నువ్వు చేసే పనులలో రాకపోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉండొచ్చు. తల్లి నడిచేటప్పుడు ఆ నడకలు వేసే తొలి అడుగులలో ఎన్నోసార్లు తనకి కాళ్ళకి దెబ్బలు తగలడం, మొహానికి దెబ్బలు తగలడం, మళ్ళీ లెగవడం, మళ్ళీ నడవడం బిడ్డలు చేస్తూ ఉంటారు. మొదలు పెడుతూ ఈ రోజున పరిగెత్తే స్టేజ్కి బిడ్డలు వచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క గెలుపు ఓటములు అనేవి జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయాలు. కాబట్టి ఈరోజు నీకు డౌన్లో ఉండవచ్చు, ఈరోజు నువ్వు అనుకున్నది దక్కకపోవచ్చు, ఈరోజు నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యలేకపోవచ్చు, చేతి దాకా వచ్చింది చేజారిపోవచ్చు. కానీ రేపటి రోజున ఇలా ఉండకపోవచ్చు కదా తల్లి. అందుకే అదృష్టం అనేది నీకు అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఈ అడుగు వేయాలా, లేకపోతే వేస్తే ఏమో, అసలు ఇది కరెక్టేనా, ఇక్కడ నేను వెళ్తే తప్పవుతుందేమో, దీనివల్ల ఏదైనా నష్టాలు వస్తాయేమో అని రకాలుగా ఆలోచిస్తూ కూర్చుంటే, ఆ అడుగు కనుక నువ్వు వేయకుండా ఉంటే ఆ అదృష్టం నీ దగ్గరికి ఎలా వస్తుంది చెప్పు. నువ్వు రిస్క్ చేయాలి కదా తల్లి. రిస్క్ చేయకుండా సైలెంట్గా కూర్చుంటే ఏది సాధించలేవు. సైకిల్ తొక్కే పిల్లవాడు మొదటిగానే సీటెక్కి చక్కగా చక్కర్లు కొడుతూ తొక్కాడు కదా, ఎన్నోసార్లు కింద పడుతూ ఉంటాడు. పక్క తొక్కుడు తొక్కుతాడు, అలాగే ఒక కాలితో తొక్కుతాడు, అలాగే ఎవరైనా సపోర్ట్ తీసుకొని తొక్కుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి తొక్కలేక కాళ్ళకి చేతులకి గాయాలు తగులుతూ ఉంటాయి. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా చివరికి సైకిల్ తొక్కి తీరుతాడు ఆ పిల్లవాడు. అదే పిల్లవాడు బండి నడుపుతాడు, అదే పిల్లవాడు కారు నడుపుతాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతాడు. అమ్మో సైకిల్ తొక్కితే నేను పడిపోతానేమో, నా కాలుకు దెబ్బ తగులుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటే ఆ సైకిల్ వస్తుందా, ఆ బైక్ నడపడం వస్తుందా, ఆ కారు నడపడం వస్తుందా? ఇవాల్టి రోజున ఈ జనరేషన్ అనేది ఇంత అప్డేట్ అవుతూ వస్తుందా చెప్పు. కాబట్టి కష్టపడాలి. కష్టపడినప్పుడు ఓటములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంతోమంది నువ్వు సినిమా హీరోలనే చూసావు, ఎన్ని సినిమాలు తీసి ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉంటారు. ఎన్ని డబ్బులు నష్టపోయినా కూడా మళ్ళీ పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఎందుకు? ఒక్కసారి ఆ హిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్న ఆశతోటి. కాబట్టి ఈ జీవితంలో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణము, పడటం అనేది కూడా సర్వసాధారణమే. కాబట్టి ఒడిదుడుకులకు భయపడవద్దు, పడటం గురించి భయపడవద్దు. చీకటి, కష్టాలు, దుఃఖాలు వాటి గురించి ఆలోచించవద్దు. ఫోకస్ అంతా కూడా నువ్వు చేయాల్సినటువంటి పని మీదనే పెట్టాలి. ఎవరు ఎన్ని చెప్పినా
కూడా నీ యొక్క ఫోకస్ని నువ్వు పక్కకు నెట్టివేయకూడదు. నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో దానికోసం మాత్రమే కష్టపడు, దాని గురించి మాత్రమే ఆలోచించు, దాంట్లో గెలుపు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉండు. అప్పుడే ఆ అడుగు నువ్వు వేస్తేనే ఆ అదృష్టం అనేది నీ దగ్గరికి వచ్చి వరిస్తుంది. అప్పుడు ఈ పడిన కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఎవరైతే నిన్ను చూసి ఎందుకు పనికిరావు అన్నారో, ఎవరైతే నిన్ను చూసి ఎగతాళి చేసి ఏ జ్ఞానం లేదు అని చెప్పి అన్నారో వారందరి నోళ్ళు మూసుకుంటాయి. ఒకరి కింద చేయి చాపినటువంటి నీ బ్రతుకు ఒక రోజున వారు వచ్చి నీ దగ్గరికి చేయి చాపేంత స్టేజ్కి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరిగిపోతాయి. ఇవాల్టి రోజున నువ్వు తలదించుకొని బ్రతకవచ్చు, కానీ రేపటి రోజున తల ఎత్తుకొని తిరుగుతావు. కానీ ఆ అడుగు వేయడానికి మాత్రం నువ్వు భయపడకూడదు తల్లి. ఎందుకంటే నీకున్నటువంటి మంచి మనసుకి నా గురుబలం నీకు అందిస్తున్నాను. ప్రతి కష్టంలో కూడా తోడుంటాను, ప్రతి ఆపదలో తండ్రిగా నీ వెన్నంటే ఉంటాను. నువ్వు దేనికోసం భయపడకు, దేని గురించి ఆలోచించకు, అంతా కూడా మంచే జరుగుతుందమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.